గురించి మాట్లాడాలా, లేకపోతే రేవంత్ రెడ్డి కేసీఆర్, లేకపోతే పంచాయతీ గురించి కాదు మేము పోయేది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు, అమరవీరుల ఆశయాలు. అమ్మ మా వల్ల మా పుస్తకాలు చదివి మా మాటలు విని కొన్ని వందల మంది చనిపోయినమ్మా. సిరిపురం యాదయ్య నన్ను డాడీ అనేది, ఆయన ఒక అనాథ, తల్లిదండ్రులు లేనటువంటి ఒక అనాథాశ్రమంలో పెరిగిన బిడ్డ ఆయన సిరిపురం యాదయ్య. అటువంటి బిడ్డలు మా మాటలు చనిపోవడానికి ఒక రోజు ముందు కూడా నాకు ఫోన్ చేసి, డాడీ తెలంగాణ కోసం నన్ను ఏం చేయమంటావని నన్ను అడిగిండు. బెల్లి లలితని ఆమె స్పిన్నింగ్ మిల్ లో పనిచేస్తుంటే నేనే స్వయంగా వెళ్లి ఆమె లీవ్ లెటర్ రాయించి ఆమె లీవ్ పెట్టించి ఉద్యమంలోకి తీసుకొచ్చిన. ఇట్లా కొన్ని వందల మందిని ఇవాళ ప్రాణాలు అర్పించిన కొన్ని వందల మంది బిడ్డలకి మేము జవాబుదారులం, ఆ కుటుంబాలకు జవాబుదారులం. వాళ్ళ గురించి పట్టించుకోవాలనే ఒక ఆవేదన, ఒక తపన. ఇట్లా నేను కొన్ని వందల మంది పేరు చెప్తా. ఎంతమంది మా మాటలు విని, మా ఉపన్యాసాలు విని, దగాబడ్డ తెలంగాణ పుస్తకాలు చదువుకొని ఎంతమంది ఈ ఉద్యమంలోకి వచ్చిండ్రు, త్యాగాలు చేసిండ్రు. వాళ్ళ త్యాగాల ముందు ఇన్నయ్య ఎంత, ప్రకాష్ ఎంత, రమ్యారావు ఎంత, లేకపోతే రాజారాం ఎంత, వాళ్ళ త్యాగాల ముందు. కాబట్టి మనందరం కూడా ఇవ్వాల తెలంగాణ వాదానికి, నినాదానికి, ఉద్యమ ఆకాంక్షలకి, అమరవీరుల ఆశయాలకు జరుగుతున్న నష్టం గురించి మాట్లాడదాం. కవితమ్మ తప్పు చేస్తే మాట్లాడొద్దని చెప్తాం, ఇంటికి పోయి చెప్తాం, మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్తాం. లేకపోతే ఆ జాగృతి నాయకులకు చెప్తా. నాతో కూడా మాట్లాడింది అమెరికాలో ఉన్నప్పుడు. ఆ లెటర్ లీక్ అయిన తర్వాత ఆమె నాతోటి కూడా అమెరికా నుంచి ఫోన్ చేసి మాట్లాడింది. నేను అప్పుడు చెప్పింది కూడా ఒకటే, జాగ్రత్తగా ఉండాలమ్మా, తెలంగాణ వాదాన్ని, నినాదాన్ని పలచన చేయకుర్రి, అవమానపరచకుర్రి, బలహీనపరచకుర్రి అని చెప్పిన. హైదరాబాద్ వచ్చిన తర్వాత మాట్లాడతాను కూడా చెప్పింది. ఇవ్వాల ఆమె ఇప్పుడే కాదు, 1999 నుంచి కూడా వాళ్ళు అమెరికాలో ఉన్నప్పుడు, అప్పుడు కూడా వీళ్ళందరూ హరీష్ అయినా, కేటీఆర్ అయినా, కవితమ్మ అయినా మా నాయనని డిస్టర్బ్ చేయకుండా మా జీవితాలు నాశనం అయితే మేము ఇంకా సెటిల్ కాలేదు, వద్దంకుల్ అని మాట్లాడిన చెప్పిన వాళ్ళు నాకు. కాబట్టి వాళ్ళ బాధ, వాళ్ళ ఆవేదన, వాళ్ళ కాంట్రిబ్యూషన్ అన్ని కూడా ఇంతకుముందు చెప్పిన వాళ్ళందరూ, వాళ్ళ జాగృతి వాళ్ళు కూడా, మీరు కూడా దయచేసి మీరు కూడా విషయాన్ని కాంప్లికేట్ చేయకుర్రి, వాదనల కోసం వాదన చేయకుర్రి, విమర్శల కోసం విమర్శ చేయకుర్రి. మనం విమర్శించేది ఎవరిని? మన కుటుంబ సభ్యులని. తెలంగాణను విమర్శిస్తున్నాం, మనందరం ఈ రోజు తెలంగాణను విమర్శిస్తున్నాం. వాళ్ళు కాంగ్రెస్ లో ఉన్నా, బీజేపీలో ఉన్నా, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఇవాళ తెలంగాణ వాదాన్ని, నినాదానికి నష్టం చేయకుండా ఉండాలనే తప్ప ఇంకా వేరే ఏముందాడా? ఇవాళ ఈ రోజు కూడా ఈ గులాబీ చొక్క వేసుకొని పిచ్చో లెక్క తిరుగుతున్నా. నేనున్నా, నా ఇంటికి కూడా గులాబీ రంగు వేసుకున్నా, నా ఆశ్రమానికి గులాబీ రంగు వేసిన, పిచ్చో లెక్క తిరుగుతున్నా. మేము ఎందుకు? మా మాటల వల్ల, మా పుస్తకాల వల్ల, మా ఉపన్యాసాల వల్ల తెలంగాణలో కొన్ని లక్షల కోట్ల మంది వాళ్ళు అనేక రకాలుగా నష్టపోయారు. కాబట్టి వాళ్ళకి ఈ రోజు మంచి జరగాల, వాళ్ళ మంచి కోసం తప్ప. మీరు బీఆర్ఎస్ లో ఉన్నట్టేనా, టీఆర్ఎస్ లో ఉన్నట్టేనా గులాబీ షర్ట్ వేసుకుని ఇంకా తిరుగుతున్నారంటే? భరత్ గారు, ఒక్క నిమిషం విన్నా. భరత్ గారు, ఆ జెండా సృష్టికర్త ఇన్నయ్య గారు. అచ్చా, గులాబీ కలర్ ఆయనకు ఆ పేటెంట్ రైట్ ఉంది. ఓకే. సో మీరు టీఆర్ఎస్, సరే బీఆర్ఎస్ పక్కన పెడితే తెలంగాణ రాష్ట్ర సమితి మెంబర్ గానే అనుకుంటారా ఇన్నయ్య గారు? నేను ఈ రోజు కూడా, నిన్న కూడా, ఈ రోజు కూడా, అంటే ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న నాయకులతో కూడా మాట్లాడినా, మీరు చెప్పండి, మీరు వాదించండి, మీరు ఆయన అవసరమైతే కట్టడి చేయండి. ఆ బీఆర్ఎస్ నాశనం చేసింది కాబట్టి మీరు నాశనం అవుతున్నారు, వెంటనే దాన్ని రద్దు చేసి టీఆర్ఎస్ పెట్టియండి అని ఈ రోజు కూడా మాట్లాడినా, నిన్న కూడా మాట్లాడినా. అరే, నాకు మాట్లాడే హక్కు ఉంది, స్వేచ్ఛ ఉంది, నేను మాట్లాడితే ఫోన్ ఎత్తుంది ఎవరైనా ఫోన్ ఎత్తుతారు. మేము ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం ఈ 3 నెలల్లో, ఈ 6 నెలల్లో ప్రకాశం నేను చాలా సార్లు మాట్లాడుకున్నాం. ఇన్నయ్య గారు, ఒక్క మాట, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఒక్క మాట, మీరు ఇందాక చాలా విషయాలు, వాస్తవ విషయాలే చెప్పిండ్రు. జరిగిపోయిన దానికి ఆలోచించకుండా జరగబోయే దాని గురించి ఆలోచించాలి, త్యాగాలు చేసిన వాళ్ళ గురించి ఆలోచించాలన్నారు. అది చాలా మంచి ఆలోచన, దాని గురించి వెళ్ళండి, మాట్లాడండి. కానీ కేవలం ఓన్లీ కవిత కోసమే మీరు ఫామ్ హౌస్ వెళ్లకుండా, కన్విన్స్ చేయకుండా, ఏవైతే ఇందాక చెప్పిండ్రో ఆ అంశాల గురించి మాట్లాడితే అందరు కూడా సంతోషిస్తారు, సంతోషపడతారు.
రమ్య గారు ఖచ్చితంగా అదే చేస్తాం. మేము అనుకున్నప్పుడు కూడా మాకు కవితమ్మనో కేటీఆర్ హరీష్ అది మాకు తెలుసమ్మా. కవితమ్మ హరీష్ పంచాయతీ ఇప్పటిది కాదు, నాకు తెలుసు 1985 నుంచి పంచాయతీ అలాది. ఇలా కొత్త పంచాయతా నాకు తెలియదు అమ్మా. తెలుసండి, మీకు తెలియదు నేను ఎందుకంటే ఉద్యమంలో మీ పాత్ర నేను కూడా ఉండి చూసినా కదండి, మీ కాంట్రిబ్యూషన్ నేను కూడా ఉండి చూసినా కదా. 1999 2000 లో ఏం జరిగింది మీకు తెలియదా? మీకు తెలుసు కదా. ఇవాళ బయటికి మాట్లాడుతూ మనం ఆ కుటుంబాన్ని కించపరచొద్దు, అవమానపరచొద్దు, హేళన చేయొద్దు, అది వేరే విషయాలు. కవితకును హరీష్ కో కవితకును ఇతరులకు ఉన్న పంచాయతీ లేకపోతే కేటీఆర్ కి ఇతర పంచాయతీ వేరు. నేను ఈ రోజు కూడా మీడియాలో మాట్లాడింది ఒకటే, శోభదిన ఈ విషయంలో ఎంటర్ అయితే సమస్య పరిష్కారం అవుతుంది. శోభదిన నోరు తెరవాలి, శోభదిన మాట్లాడాలి. ఎందుకంటే మేము ఆ ఇంట్లో మేము తిన్నోళ్ళమమ్మా, ఆ ఇంట్లో ఉన్నోళ్ళం. ఆ శోభదిన పెట్టింది వాళ్ళ బెడ్రూమ్ ఎదురుగా నాకు రూమ్ ఉంటే, ఆ ఇంట్లో నాకు రూమ్ ఉంటే నాకు అన్ని తెలుసు అండి. కాబట్టి ఇవాళ మనము ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర సాధనలో శేఖరన్న పాత్ర మనం తక్కువ చేయకూడదు. మనకు విమర్శలుంటే చేద్దాం, ఆయన తప్పులను విమర్శిద్దాం, ఆయన ఇతర అన్ని విషయాలు మాట్లాడదాం. నాకు తెలియదమ్మా ఎంత కోపం బాధ ఉందో, శేఖరన్న మీద ఎంత బాధ కోపం ఉందో నాలో లేదా? అయినా శేఖరన్న బాధని, శేఖరన్న మీద ఉన్న బాధని తెలంగాణ మీద మనం పగ తీర్చుకోవద్దు. ఎవరు పగ తీర్చుకునే రకంగా మేమేం చెయ్యట్లేదు. కాకపోతే మీరు అన్నట్టు శోభావతిని ఒక్క ఈ అంశంలోనే కాకుండా అందరి అంశాలలో కూడా అన్యాయం జరిగిన వాళ్ళు అందరి అంశాలలో కూడా మాట్లాడితే బాగుండేది. కానీ ఇప్పుడు ఒకటే అంశంలో శోభావతిని ఎంటర్ చేసి మాట్లాడతానంటే మరి ఆ శోభావతిని వల్ల కూడా విభజించి పాలించిన దాని వల్ల ఎంతమంది ఆగమైపోయినరో మీకు తెలియదు. మీరే ఇప్పుడు అన్నారు మీడియా ముందు చెప్పొద్దని. మరి మీకు 1 to 1 నేను చెప్తా. మరి అన్యాయం ఇప్పుడు తెలంగాణ కోసం త్యాగం చేసి అన్యాయం అయిపోయిన వాళ్ళ గురించి మాట్లాడినరు. మరి కేవలం అండి ఒకటి ఇన్నయ్య గారు ప్లీజ్ దయచేసి నా మాట కూడా మీరు వినండి. వాళ్ళని కట్టడి చేయమనడానికి కానీ అంతకు తప్ప మొత్తం నాకు తెలుసు మీ మొత్తం 9 మంది మీ కుటుంబ సభ్యుల్లో మీ పెద్ద కుటుంబం మీ మేనత్త లేకపోతే మీ కుటుంబ సభ్యులందరి గురించి కూడా మీ బాధలు, మీ కష్టాలు, మీ పెద్దమ్మ, మీ మేనత్తలు కావచ్చు ఎన్నో సార్లు నేను మాట్లాడినా, 2001 ముందు మాట్లాడినా, 1 తర్వాత మాట్లాడినా, చాలా సందర్భాల్లో మాట్లాడి. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు శోభదిన పేరు ఎందుకు చెప్పినామంటే వాళ్ళు స్వయంగా శోభదిన పెంపకంలో పెరిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళిద్దరిని నువ్వు కట్టడి చెయ్యి. వాళ్ళిద్దరు నువ్వు ఏమాత్రమైనా కానీ జోక్యం చేసుకొని అదే శోభవతికి చెప్పండి. ఆ శకుని సంతోష్ గారిని గెట్ అవుట్ చేయించిన రోజు అంత పార్టీ బాగుంటది, కుటుంబం బాగుంటది, తెలంగాణ కూడా బాగుంటది. మీరు ఆ విషయం చెప్పండి. ఆ విషయం మీరు ధైర్యంగా చెప్పాలి. మీరు కేసీఆర్ గారికైనా మీ శోభమ్మకైనా ఆ విషయం చెప్పండి. దాని వల్ల ఇంటి ఆడబిడ్డను ఫస్ట్ నేను బయటికి రావాల్సి వచ్చింది. నేను విక్టిమ్. మీ బ్రదర్ ఇప్పటికి అక్కడ ఉన్నాడు కదా. అరే నా బ్రదర్ ఉన్నాడంటే అదే ఒక సెకండ్ అండి. నా బ్రదర్ ఎక్కడ ఉన్నారని మీరు అన్నారు కదా ఇన్నయ్య గారు. దయచేసి ప్రకాష్ గారు మీరు కూడా జాగ్రత్తగా వినాలి. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్నారు అంటే అది దేంట్లో భాగం? హరీష్ ను సైడ్ లైన్ చేయడానికి, హరీష్ ను ఇబ్బంది పెట్టడానికి కోసం అక్కడ ఇప్పుడు వంశీధర్ రావు ఉన్నాడు. అంతకుముందు కనీసం వంశీధర్ రావు పెళ్లికి అక్షంతలు వేయనీయకుండా అడ్డుకోలేదా? కనీసం వచ్చిండ్రా? అప్పుడు నేను బాధ్యత తీసుకున్నానండి. వంశీ పెళ్లి నుంచి కేటీఆర్, కవిత మొత్తం మంది పెళ్లిలు బాధ్యత తీసుకొని నేను దగ్గర ఉండి చేయించండి. మీకు తెలుసు కావచ్చు శోభమ్మ యాటిట్యూడ్ ఏంది, మా ఫ్యామిలీ ఏంది మీకు తెలియదని నేను అనట్లేదు. కానీ అక్కడ మీ బ్రదర్ ఉన్నాడు అంటే దేంట్లో ఆయన ఒక పావు వాడుకోవడానికి. కవిత ఇన్ఫార్మర్ గా పెట్టుకుంది, శోభమ్మ హరీష్ ని ఇబ్బంది చేయడానికి పెట్టుకున్నది. ఇప్పటికిప్పుడు మా నాన్న చనిపోయి 33 సంవత్సరాలు. ఒక్క నిమిషం అండి, ఎందుకు చెప్పొద్దండి? మరి మీరు ఇప్పుడు మా బ్రదర్ ఉన్నాడు అని మీరు అన్నారు కదా. అన్నదానికి నేను చెప్తున్నానండి. మీరు అది ఓ టాపిక్ తీసే టాపిక్ డెఫినెట్ గా వస్తుందండి. ఎందుకంటే 33 సంవత్సరాలు మా నాన్న చనిపోతే మా నాన్న పేరు దిక్కు దివానా ఉండదు. కేసీఆర్ కి ఎవరండి రాజకీయ వీక్ష పెట్టింది? మీరు ఎంతసేపు మా నాన్న గాని నన్ను గాని తక్కువ చేసే విధంగా, మరుగున మర్చే విధంగా మాట్లాడడం మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో సహించనండి. ఎవరున్నారండి? మీరందరు ఉద్యమ కాలంలో ఉన్నారు కావచ్చు, కానీ రంగారావు లేకుంటే కేసీఆర్ ఎక్కడండి? కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎక్కడండి? దాని గురించి ఎవరెందుకు మాట్లాడరు? మా నాన్న లేడా? మా నాన్న భిక్ష కాదా? కాంగ్రెస్ కు తీసుకొచ్చింది మా నాన్న కాదా? అట్లాంటి ఆయనను మళ్ళీ మొన్న
అసలు ఆయన గురించే మర్చిపోతారు. ఆయన ఫోటో ఉండదు, ఆయన దలుచుకోరు ఎక్కడ. ఇదే కేసీఆర్ మా బాబాయ్ చెప్పిండు కదా ఒక టీవీ సాక్షిగా, నాకు రాజకీయ భిక్ష పెట్టిందే మా అన్న అని ఆయనని చెప్పిండు కదా. కానీ ఏ రోజన్నా ఈ పిల్లలు తలుస్తారా? మీరెవరన్నా గుర్తు చేసుకుంటారా? మీరెవరు గుర్తు చేసుకోకపోయినా మాకు పర్వాలేదు, దాంట్లో ఏం తప్పు పట్టాల్సింది. కానీ ఇప్పుడు కూడా మళ్ళా హరీష్ ను సిద్దిపేటకి వెళ్ళి జరపడానికి కోసం వంశీధర్ రావును పావుగా వాడుకొని మళ్ళా చచ్చిపోయిన రంగారావును 33 ఏళ్లకు తలుచుకొని రంగారావు చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టించి మళ్ళీ ఏడాది లోపలనే అది మూయించి మళ్ళీ హరీష్ ఫామ్ హౌస్ పోయి నా పరిస్థితి ఏంది అని వాదనలకు దిగినాక మళ్ళీ అప్పుడు వంశీధర్ రావును మహారాష్ట్ర ఇన్ఛార్జ్ చేస్తారు. ఎవరండి ఇవన్నీ ఎవరు చేస్తున్నారండి? ఇవన్నీ ఈ విభజించి పాలించేది ఇదంతా ఎవరు? ఈ కుట్రకు ఎవరు కారణాలు చెప్పండి, మీరు చెప్పండి, తెలుసుకోండి నాయ్ గారు. మిమ్మల్ని నేను చాలా రెస్పెక్ట్ చేస్తా, మీ ఇద్దరిని కూడా ఉద్యమకారులు కానివ్వండి, మీరు తెలంగాణ మీద మీకున్న మమకారం ప్రేమ కానివ్వండి. కానీ ప్రతి దానికి రిలేటెడ్ డెఫినెట్ ఉంటుందండి. కుటుంబ విషయాలు మాట్లాడవద్దంటే ఇప్పుడు మీరే అన్నారు మీ బ్రదర్ అక్కడ ఉన్నాడు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుందండి. ఇదే బ్రదరు ఒకప్పుడు జగన్ పార్టీకి వెళ్ళి కేసీఆర్ మీద పోటీ చేస్తా అన్నాడు, హరీష్ మీద పోటీ చేస్తా అన్నాడు. మరి అట్లాంటి ఆయన ఇప్పుడు అక్కడ ఉన్నాడు. మీ వంశీ మీ తమ్ముడు కదా, చిరంజీవి పార్టీలో ఉన్నాడు ఆయన. మరి నేను ఎక్కడ ఉన్నానండి? నేను ఏ పార్టీ పోలేదు. మా బాబాయ్ గుట్టించిన పార్టీలు ఉన్నా అక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీకి పోయినా. మధ్యలో దిలీప్ గారు నాకు తెలియకుండా నా ప్రమేయం లేకుండా ఆ పార్టీకి మహిళా ప్రెసిడెంట్ చేస్తున్నా. ఆ తర్వాత వారు అన్నారు ఏదో పార్టీకి అసోసియేట్ అవుట్ అంటే తెలంగాణ ఇచ్చిన పార్టీ కానీ నేను పోయినా, నేను సిన్సియర్ గా డెడికేట్ కున్నా పని చేసుకుంటున్నా. కానీ మా కాంట్రిబ్యూషన్ ఉద్యమంలో లేనట్టు మాకు ఏమి అసలు మొత్తం ఇక కేటీఆర్ కవిత వీళ్ళే అన్నట్టు మాట్లాడి మమ్మల్ని తక్కువ చేస్తే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో ఊకునేదే లేదండి. డెఫినెట్ గా మీరు మాట్లాడితే అన్ని విషయాల మీద మాట్లాడాలి, లేదు అని అంటే మమ్మల్ని మాట్లాడద్దు అనడానికి కూడా లేదు. రంగారావు లేని చంద్రశేఖర్ రావు లేనే లేడు. అది మీరు కావాలంటే ఎక్కడైనా తెలుసుకోండి. ఇప్పటి వాళ్ళకు ఈ యూత్ వాళ్ళకి తెలియదు కావచ్చు కానీ అందరికీ కూడా తెలుసు మా నాన్న త్యాగం ఏందని, మేం చేసిన త్యాగం ఏందని. రేగులపాటి పాపారావు ఎవరండి? మా హస్బెండ్ బాబాయ్. ఫస్ట్ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ కు తెచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఇన్నయ్య గారు. మీకు తెలియదా ఆ విషయం? మసూదన్ రావు ఏ రకంగా పార్టీ నడిపిండో మీకు తెలియదా? మా సొంత ఖర్చులతోటి మేము పార్టీ నడపలేదా? కరీంనగర్ లో పార్టీ జెండా గద్దలు గుల్చినోని మొన్న మేయర్ చేసిండు. ఆ మేయర్ తన్ని మొన్న బీజేపీకి పోయిండు. మరి మేము ఏ రోజన్నా ఆశించినామండి? ఎమ్మెల్యే టికెట్ అడిగినామా, ఎంపీ టికెట్ అడిగినామా, ఏమన్నా అడిగినామా? కేవలము ఒక చిరంజీవి గారు తమ్ముడు నాగబాబు గారు ఒక సందర్భంలో ఇంటికి వచ్చినందుకు ఇదే సంతోషం, పార్టీ మారుతున్నావు, ఎన్ని కోట్లకు అమ్ముడు అయినామని మా మీద లేనిపోని అలిగేషన్లు చేసి మమ్మల్ని చిత్రహింసలు పెట్టి ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నామండి. ఏ రోజన్నా చెప్పినామా? ఇన్నయ్య గారు చెప్పండి, ఏ రోజన్నా మరి మీరు రమ్యానికి జరిగిన అన్యాయం ఏందని ప్రకాష్ గారు కానీ మీరు కానీ ఫోన్ చేసిండ్రా? మమ్మల్ని పట్టించుకున్నారా? మా బాధ ఏందని అర్థం చేసుకున్నారా? ఇదే సంతోష్ నా కొడుకును ఏళ్ళు చిట్లిపోయేటట్టు భుజాలు వలిగిపోయేటట్టు ఇదే రాధాకిషన్ రావు తోటి కొట్టించిన రోజు, నేను మాట్లాడిన రోజు ఎందుకు పిల్లో నెంబడి ఎందుకు పడుతున్నామని ఏ ఒకరన్నా మాట్లాడినరా అండి? రమారావు గారు, ఎందుకు మీరు ఆవు కథలాగా ఎప్పుడు ఏదైనా కానీ సంతోష్ దగ్గరికి వస్తారు? మళ్ళా మీరేంది భరత్ గారు? ఏం భరత్ గారు మళ్ళీ ఆవు కథ అని మాట్లాడతారు? ఏంటంటే కష్టపోయిన వాళ్ళకి నష్టపోయిన వాళ్ళకి బాగుంటుందండి. ఇప్పుడు తెలంగాణ కోసం త్యాగపడ్డోళ్ళు అమరులైన వాళ్ళ గురించి ఇన్నయ్య గారి బాధ ఎట్లుందో నా బాధ కూడా అట్లే ఉంటుందండి. మేము సఫరర్స్ అండి, మేము సాక్రిఫైస్ చేసిన వాళ్ళం, స్ట్రగుల్ అయిన వాళ్ళం. నా భర్తను వదిలిపెట్టలేదు, నన్ను వదిలిపెట్టలేదు, లాస్ట్ నా కొడుకును కూడా చంపించడానికి ప్రయత్నం చేసిండండి. అవును, నా కొడుకు రితీష్ ను కూడా చంపించడానికి స్కెచ్ చేసిండండి సంతోష్.